సినిమా చూసే పేదోళ్లకు అతడు పెద్ద హీరో. ఐబొమ్మకు ఆత్మ. కొన్ని రోజులు యూట్యూబ్ ను ఊపేసిన ఇమ్మడి రవి వార్త, కామెంట్లతో నీరాజనం పలికిన రవిని నవంబర్ 16న సినిమా పైరసీ కేసులో అరెస్టు చేసిన పోలీసులు అందరికీ తెలిసిందే. బెయిల్ కోసం ఎన్నోసార్లు ఆర్జీ పెట్టుకున్న రవికి కోర్టులు చాలా సార్లు నిరాశపరిచిన 100 రోజులుగా జైల్లో ఉన్న ఇమ్మడి రవికి హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇది షరతులతో కూడిన బెయిల్. దేశం దాటిపోవద్దు, రోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలని కోర్టు ఆదేశాలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయల భారత సొమ్మును దోచుకున్న రవి అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక ద్వీపంలో నివసిస్తున్నట్లు, అక్కడే పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దమ్ముంటే పట్టుకోండి అని సవాలు విసిరిన రవిని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టు చేసిన పోలీసులు రవి నుంచి ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని రాబట్టలేకపోయారట. ఏది అడిగినా తెలవదని చెప్పిన రవి చివరకు ఐబొమ్మతో నాకు సంబంధం లేదు అనడం కొంత గమనార్హంగా ఉంది. హైదరాబాద్ లో ఉన్న రవి ఆస్తిని కొంత సీజ్ చేయడం జరిగింది.